సూలూరుపేటలో కూడా ఎంటర్ అయితే అయిపోయినాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ చిత్తూరు. ఎగ్జాక్ట్లీ టైం అయితే 2 అయితే అవుతుంది. సో ఇప్పుడు రైడ్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికంటే తమిళనాడుకి. సో తమిళనాడుకి ఎందుకంటే తమిళనాడులో ఒక చిన్న ఐలాండ్ అయితే ఉంది. సో ఆ ఐలాండ్లో ఈరోజు మేము నైట్ అక్కడే స్టే చేయబోతున్నాం. సో రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మనం మోటో బ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. సో ఆల్మోస్ట్ నా ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా గేర్ వేసుకొని స్టార్ట్ అయిపోవడమే. సో ఇంకా లేట్ చేయకుండా మోటో బ్లాగింగ్ వ్యూలో కలుసుకుందాం. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. 3 బైక్స్ అయితే వెళ్తున్నాం. హిమాలయన్ 450, లిథియానా ఇంటర్సెప్టర్ అండ్ మన ఏడీవి. ఇప్పుడు ఏ రూట్ లో వెళ్తానమో మీకు క్లారిటీ ఇచ్చేస్తా. వెళ్లాల్సింది తమిళనాడుకే, బట్ మేము చూస్ చేసుకున్న రూట్ వచ్చేసి నాయుడుపేట, సూలూరుపేట, అటు నుంచి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. యాక్చువల్లీ మేము వెళ్ళే లొకేషన్ కి 3 రూట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 రూట్స్ ఏ రూట్ అంటే ఒకటి వచ్చేసి తమిళనాడు సైడ్, ఇంకొకటి వచ్చేసి పల్లిపట్టువ సంథింగ్ ఏదో సైడ్ వెళ్తుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి సూలూరుపేట, నాయుడుపేట. ఇది మేమైతే హైవేలోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాము. అండ్ ఎందుకంటే చెప్తా వినండి, పల్లిపట్టు రూట్ వచ్చేసి 4 hours 160 kilometers. ఓకే, ఇది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాను అనేసి. 4 hours 160 kilometers. ఇది నాయుడుపేట హైవే వచ్చేసి సేమ్ 4 hours, బట్ 230-220 kilometers చూపిస్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోడ్ ఎంత ఘోరంగా ఉందనేసి. అటు సైడు పల్లిపట్ట ఏదది నాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు, అదే అనుకుంటా. నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన మ్యాప్స్ షేర్ చేసి చూపిస్తా. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు కదా మీరు కూడా. సో ఇప్పుడు టెంట్ బ్యాక్ సైడ్ అయితే టై చేసిన. యాక్చువల్లీ ఏమైందంటే టాప్ బాక్స్లో పెట్టిన టెంట్, సో టెంట్ వీడే ఎత్తుకో అన్నాడు. సో ఇంకా టెంట్ తీసుకున్నా. సో వస్తా అంటే ఊగుతుంది. ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం, ఎట్లో బంజీ కార్డ్ తీసినాడు. సో బంజీ కార్డ్ వేసి టెంట్ ని ఈడైతే ఫిక్స్ చేసిన. టాప్ బాక్స్ లో 2 బ్యాగులు ఉంది, నాది లిథిన్ అన్నది. అండ్ లిథిన్ అన్న లంచ్ చేయలేదంట. సో ఇంకెక్కడైనా లంచ్ చేసేసి ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోవడమే. నేను చేసేసిన. సో ఈడ లంచ్ కోసం అయితే ఇక్కడ స్టాప్ అయితే చేసినారు. ఆ లంచ్ కూడా ఆల్మోస్ట్ కాదండి, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. చంద్రగిరి దగ్గరలో ఉన్నాం. టైం వచ్చేసి 4:30 అయిపోయింది. పోయే లోపల ఎంత అవుతుందో ఏందో. టైం అయితే 6 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంతసేపు ఇక్కడ కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాం. సన్సెట్ చూడండి, అసలు రెడ్గా అవుతుంది. ఆరెంజ్. సో ఇప్పుడు ప్రెసెంట్ నాయుడుపేట దగ్గర అయితే ఉన్నాము. అండ్ యాక్చువల్లీ ఈ ఐలాండ్లో స్టే చేయాలనేసి అది ఇప్పుడు ప్లాన్ కాదు నాది. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ హేమ్ ప్రకాష్ ఉన్నాం కదా, హిమాలయన్ 411 గౌరీశంకర్ కోనకి వెళ్ళినాం కదా. సో వాడు నేను ఐలాండ్లో స్టే చేయాలి అనేసి ఆల్రెడీ ఉండింది మాకు. సో మేము ఆల్రెడీ మొత్తం అప్పుడు డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాం, బట్ క్యాన్సిల్ అయ్యింది. సో వాడికి వర్క్ ఉండిపోయింది, నాకు వర్క్ ఉండిపోయింది. సో ఇద్దరం క్యాన్సిల్ చేస్తాము. బట్ ఇప్పుడు కుదిరింది, అందుకు ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇట్లా కింద తిరగచ్చు ఇక్కడ. ఓకే, ఇట్లా వెళ్ళి ఇట్లా కింద దిగినామంటే సైడ్కి వెళ్ళిపోయినామంటే సూలూరుపేట, ఇట్లా వెళ్ళినామంటే విజయవాడ. దట్స్ ఇట్. యాక్చువల్లీ ఇంతసేపే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అక్కడికి వచ్చినాము, డ్రోన్ ఫ్లై చేసినా సన్సెట్ అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయలే వ్లాగ్, మర్చిపోయినా. ఇట్లా వచ్చి ఇక్కడ పెట్రోల్ పట్టుకున్న ఒడిశా రైడ్ అప్పుడు బాగా గుర్తుంది నాకు. ఈ బంకులో మీరు అర్థం చేసుకోండి, 140 అప్రాక్సిమేట్లీ ఇంకా 140 వచ్చేస్తుంది. 140 kilometers డ్రైవ్ అని వచ్చేస్తుంది ఇంటి దగ్గర నుంచి. 140 kilometersకి హాఫ్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది పెట్రోల్. 390 ఎంత మోసంగా ఇవ్వచ్చు మైలేజ్ అని చూపిస్తుంది ఎగ్జాంపుల్. దీనిది తప్పులేదు, నేను ఎకానమీలో తోలలే బండి, అందుకే ఇవ్వలేదు ఇది మైలేజ్. ఎకానమీలో తోలితే లక్షణంగా ఇచ్చి ఉంటుంది మైలేజ్. సూలూరుపేటలో కూడా ఎంటర్ అయితే అయిపోయినాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఐ లవ్ సూలూరుపేట్. సో అట్లా వెళితే సూలూరుపేట అండ్ ఇస్రో కూడా అటు సైడే మనం వెళ్ళింది. ఇంకా మా డెస్టినేషన్కి 1 hour చూపిస్తుంది. 51 kilometers ఉంది. చూస్తా తమిళనాడులో కూడా ఎంటర్ అయిపోయినాం. నాకే తెలియదా వీళ్ళు ఇప్పుడు 2 bikes ముందు వెళ్ళిపోయినాయి, నేను వెనకాల పడిపోయినా. రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే తమిళనాడులో కదా ఎంటర్ అవుతాము, తమిళనాడులో ఫుల్ చేసుకొని వచ్చేస్తా, పని అయిపోతుంది. ఏంది చెన్నై 55 kilometers అంతేనా? చెన్నై, ఎన్నూరు పోర్ట్, తిరువనంతపురం, ఎన్నూరు పోర్ట, పాండిచేరి 207 ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సో ఎస్ఎస్ కేక్స్ షాప్ దగ్గర ఉన్నాం, అదే ఆయనకి చెప్పింది. సో మేము ఎవరి దగ్గర అయితే బోట్ బుక్ చేసుకున్నాము, ఆయన వచ్చి ఇప్పుడు మమ్మల్ని పిక్ చేసుకొని ఐలాండ్ లో వదిలేసి మొత్తం అరేంజ్ చేసి, సో ఆయన ఇక్కడికే రమ్మన్నాం. మాకు రూట్ కన్ఫ్యూజన్ గా ఉంటే, సో మీరు అక్కడే ఉండండి, నేను వస్తాను. సో అది ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా నడుములు పోయినాయి, మామూలుగా పోలే. ఫ్యూయల్ నీళ్ళే ఫుల్ చేసుకుని వస్తాం. ఇక్కడ ఉన్నాయి పెట్రోల్ బంక్స్, బట్ ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చేపిస్తా ఫుల్. ఇప్పుడు ఎందుకు లేండి, ఇంకా రేంజ్ ఉంది, 110 రేంజ్ ఉంది. ఇంకా ఆయన వస్తే స్టార్ట్ అయిపోవడమే. వచ్చేసినాడు. సో ఈయనే ఏందన్నా
புரியல அது டாப் பாக்ஸ் எல்லா லக்கேஜும் அதில் போட்டோம். எங்கள் கேமரா ட்ரோனு எல்லாம் அதில் வச்சுக்கணும். இந்த ஊர் பேர் என்னன்னா? ஊர் பேர் பலவர்காடு. தமிழில் பலவர்காடு, இங்கிலீஷில் పులికట్. ఓకే, సో పులికట్ అనే ఊరిలో ఉన్నాం మనం ఇప్పుడు. వండి పార్కింగ్ ఇరికనా ఎలా సేఫేదనా? ఇప్పుడైతే ఆయన్ని ఫాలో అయిపోతున్నాం. ఈయనే పులికాట్, ఈ ఊరి పేరు కూడా పులికాట్టే. ఓకే, సో మన ఏపీ సైడ్ ఇట్లా బోటింగ్ పిలుచుకొని పోవడాలు అదంతా లేదంట. ఇప్పుడు మేము వెళ్ళే ఐలాండ్ కూడా తమిళనాడులోనే ఉంది. ఆ లాస్ట్ ఐలాండ్ అది తమిళనాడు. అండ్ ఇటుపక్క 10 కిలోమీటర్స్లో శ్రీహరికోట ఉంటుంది ఆ ఐలాండ్ నుంచి. బట్ మీరు వెళ్ళే ఐలాండ్ వచ్చేసి తమిళనాడులోనే ఉంది, ఏపీలో కాదు అని క్లారిటీ ఇచ్చేసినాడు. నేను వచ్చి రాను తమిళ్లో అడిగి ఆయన్ని ఇబ్బంది పెట్టేసిన, ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. ఓకే, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటా అన్న. మేము వెళ్ళేది ఇప్పుడు ఉంది తమిళనాడులోనే, వెళ్ళేది తమిళనాడులో ఉన్న ఐలాండ్కే, లాస్ట్ ఐలాండ్ అంట అది తమిళనాడులోనే. సో ఆ ఐలాండ్కే వెళ్తున్నాం. దాని పేరు చెప్పినాడు నాకు అస్సలు నోరు తిరగల, లేదంటే నేను డెఫినెట్లీ చెప్పింటా. అండ్ మన ఏపీలో ఇట్లా బోటింగ్లు అవన్నీ లేవు. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. పార్కింగ్ కూడా ప్రాపర్గా ఉంది, మీరేం భయపడాల్సిన పని లేదు అన్నారు. ఎంత ప్రాపర్గా ఉన్నా నేను ఎలక్ట్రానిక్స్ అయితే బెటర్ తీసుకొని వెళ్ళిపోతా, ఎందుకంటే వ్లాగ్ చేయాలి కదా. వ్లాగ్ చేయాలి, డ్రోన్ ఫ్లై చేయాలి, చాలా ఉన్నాయి మార్నింగ్ వచ్చేటప్పుడు. సో అవన్నీ చూసుకోరావాలి. అది ఇక్కడ నుంచి చెన్నైకి 20 కిలోమీటర్స్ అంట. ఆయన అదే అడుగుతున్నాడు, మీరు ఎందుకు ఇట్లా చెన్నై పక్క రాలేదు, ఇట్లా వచ్చినారు అనేసి. మాకు చెప్పినాం మళ్ళా, సో మాకు ఇట్ల పక్క రూట్ బాగాలేదు, అందుకు ఇటు పక్క మొత్తం హైవే, అందుకు ఇటు పక్క వచ్చేసినాం అనేసి. మనకు పార్కింగ్ అయితే ఇది ఇచ్చినారు. అది చూద్దాం, టెంట్ వాళ్ళ దగ్గర బాగుందంటే ఓకే, లేదంటే దీన్ని తీసుకొని వెళ్ళాలి. నాకు దీన్ని తీసే ఓపిక కూడా లేదు, అంత టైర్డ్ అయిపోయినాం బాడీ. లిటరలీ మీకు ఇంకా చెప్పలేకపోతాను అంతే. వీళ్ళెక్కడ చలో ఇంకా 2 బైక్స్ వచ్చిందంటే లోపల పెట్టిపించేసి బోట్ ఎక్కేసి ఐలాండ్కి వెళ్ళిపోవడమే. హాయ్ సొల్లు, కెమెరాకి హాయ్ సొల్లు. హాయ్. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇక్కడికి, ఐలాండ్కి. సో ఇటు చూసుకోవచ్చు బోట్లు ఎన్ని ఉన్నాయో. నైట్లో మీకు చూపిద్దామన్నా కూడా అంతగా ఏం కనిపించడంలే. కనిపిస్తున్నాయా? లైట్ కనిపిస్తున్నాయి, మరి అంతగా ఏం కనిపించడంలే. ఇది చూసుకోవచ్చు. సో ఇదే అన్న వాళ్ళ ఇల్లు. సో బైక్స్ అన్ని ఇడ పెట్టేనా, ఈ నుంచి ఇంకా బోట్ ఎక్కేసి స్టార్ట్ అయిపోవడమే. పూర్ణ తినన్న వాళ్ళు వస్తే ఇటు చూడండి, టాప్ బాక్స్ వద్దంటే టాప్ బాక్స్ తీసుకున్నాడు. ఈ నుంచి ఇంక ఎట్టదా మోస్తాడు ఐలాండ్ వరకు నాకైతే అర్థం కాలే. ఇంకా అక్కడ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి పెద్ద పంచాయతీ అవుతుంది ఇది. చూద్దాం మా వాడు ఎట్టదా హ్యాండిల్ చేస్తాడు. నేను కనిపిస్తానో లేదో కూడా నాకే తెలియదు. మనం ఎక్కేద్దాం నా ఇప్పుడు ఇవ్వనిమా. ఓకే పోతానా. సో ఇప్పుడు ఇట్లదా పోవాలి. లితినాన్ని వచ్చేసినాడా అన్న? నా ఈయనకు స్విమ్మింగ్ తెలియదునా ఆయనకు. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం, మీరు చూసుకోవచ్చు. బోట్లో స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాము. మామూలు సౌండ్ రాలే, ఘోరం వస్తుంది సౌండ్. సో అన్న అయితే చూడాలి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. బోట్ అయితే అటుపక్క ఇటుపక్క ఊగుతుంది, మామూలు ఊగలే బోటు. చూద్దాం, 45 మినిట్స్ పడుతుందంట. ఎన్ని కిలోమీటర్స్ రా చెప్పింది? 7 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో అది చూడండి. అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఐలాండ్కి. ఇక్కడ చూసుకోవచ్చు ప్యాక్ అయిపోయినాయి మాకైతే. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అబ్బా ఇది మాత్రం. లిటరలీ క్రేజీ అంటే క్రేజీ. మేము వచ్చిన బోట్ చూపిస్తాం మీకు. సో ఇదే మేము వచ్చిన బోటు. సో ఇక్కడ ఉంది కదా. అండ్ మా టెంట్ కూడా ఇక్కడే దగ్గరలోనే. యాక్చువల్లీ టెంట్ నాది డెక్కత్లాలో తీసినాం కదా, చిత్తూరు నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చినాం. బట్ మర్చిపోయినాం, అక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చేసినాం. అండ్ మా టెంట్ చూపిస్తాం మీకు. సో ఇది మా టెంట్. దీని కింద ఏమైనా వేస్తారో లేదో కూడా తెలియదు నాకైతే. తీసుకోవచ్చు. మేము ఒక్కరేమో అనుకున్నాం, మా బ్యాచ్ ఒక్కటే అనుకున్నాం. బట్ అట్లా కాదు, చాలా మంది ఉన్నారు. సో అది. సో ఇంకేంలే, జస్ట్ లగేజ్ అంతా పక్కన పెట్టేసి మంచిగా తినేసి కొంచెం అట్లా ఎంజాయ్ చేసి, నాకు తెలిసినంతవరకు మ్యాక్స్ కొనుక్కొని నిద్ర రాదు, ఎందుకంటే అదంతే, నిద్ర అయితే రాదు. సో అది చూద్దాం ఇంకా ఎట్లా అయితే ఏమనేసి. అండ్ జస్ట్ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయట ఈ చలిలో ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాం.
అండ్ ఈ చలికి ఫైర్ క్యాంప్కి క్రేజ్ ఉంది, అమేజింగ్ ఫీల్. అండ్ మెయిన్ ఏంటంటే రేపు మార్నింగ్ సన్ రైజ్ మిస్ చేయకూడదు. డెఫినెట్లీ డ్రోన్ బ్యాటరీస్ అయితే కంప్లీట్లీ ఫుల్లీ ఛార్జ్. అండ్ మార్నింగ్ మెయిన్ టాస్క్ ఏంటంటే సన్ రైజ్ అయ్యేటప్పుడు డ్రోన్ ఫ్లై చేసి ఈ అమేజింగ్ ఐలాండ్ని మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇంకా ఇట్లానే కొంచెం ఎంజాయ్ చేసి వీలైతే పనుకుంటాం, లేదంటే నైట్ అంతా ఇట్లానే కూర్చొని సాంగ్స్ వినుకుంటా జాగరణ చేస్తాం. సో అది అండ్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ కనిపిస్తాను కదా, మేము నైట్ స్టే చేసింది ఈ టెంట్లోనే. అండ్ ఆల్మోస్ట్ సన్ రైజ్ కూడా అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. నిన్న రాత్రి అయితే అసలు రాత్రి అంతా అసలు నిద్ర కూడా పోలే నేనైతే. యాడ్ చెప్పండి, ఫుల్ గాలి అండ్ ప్లస్ చలి. మేము బ్లాంకెట్స్ ఏం తెచ్చుకోలే, నా టెంట్ ఆడే మర్చిపోయి వచ్చేసిన. నైట్ అంతా నిద్ర కూడా లేదు. జస్ట్ ఇంకా బీచ్ పక్కన కూర్చొని ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకొని కొంతసేపు అట్లా చిల్ అయినా అంతే. నైట్ అస్సలు నిద్ర లేదు. మా వాళ్ళు ఎట్లా అంటే ఒక 2-3 అవర్స్ పడుకున్నారు, మా వాళ్ళు కూడా అంతే. స్టార్ట్ అయ్యింది మెల్లగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తా అంటే ఈ కాకులు మామూలుగా దొరుకుకోలే డ్రోన్ని. ఇంకా రిస్క్ ఎందుకు అనేసి కొన్ని షార్ట్స్ అయితే క్యాప్చర్ చేసుకొని ఇంకా దించేసిన డ్రోన్ 2 బ్యాటరీస్ అయిపోయినాయి. అదేందో తెలియదు నాకు కూడా. ఇక్కడ సర్రని లాగేసిందా ఏం బ్యాటరీ అర్థమే కాలే. సో అది ఇంకా మ్యాక్సిమం ఇంకా ఒక 10-15 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం. నిన్న నైట్ చూపించలేకపోయినా, ఎందుకంటే నైట్లో వచ్చినాం కాబట్టి. మేము ఇక్కడికి రీచ్ అయ్యే కాడికి 8-8:30 అయిపోయింది. సో అందుకు ఇప్పుడు వెళ్ళే దారి ఎట్లుంటుంది అన్ని సినిమాటిక్ షాట్స్లో మీకు చూపించేస్తా. అండ్ రిటర్న్ కూడా అయిపోయినాం. బాయ్డా బాయ్ బాయ్డా. బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు పిల్లలు నాతో. బాయ్ కొంచెం సైడ్. ఫ్లెమింగోస్ చాలా ఉన్నాయి అబ్బాయిడా. అప్పుడు అంతగా చూడలే కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. బా చాలా ఉన్నాయి అసలు ఫ్లెమింగోస్. కలర్ కొంగలు ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం అవంతా అవే. ఒక 4-5 నార్మల్ కొంగలు ఉంటాయి, రిమైనింగ్ అంతా ఫ్లెమింగోస్. మాకు ఆడ మేము బోటు దిగినప్పుడు కూడా కొన్ని కనిపించినాయి ఫ్లెమింగోస్. సో మీకు డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. సో క్లారిటీగా ఏనండి, నాకు తెలిసిన డీటెయిల్స్ చెప్తా మీకు. ఫస్ట్ థింగ్, ఈ బోటింగ్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడులో ఉంది. ఓకే, సో అది ఎక్కడుందంటే పులికాట్లో ఉంది. పులికాట్ అనే విలేజ్లో ఈ బోటింగ్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. సో మీరు పులికాట్ విలేజ్కి వచ్చేసినారనుకోండి, సో అక్కడ నుంచి మీకు అసలు లెక్క లేదు, అన్ని మంది తీసుకొని వెళ్తుంటారు, టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. అండ్ ఇంకొకటి, అండ్ అమౌంట్ విషయం వచ్చేసి మాకు పర్ హెడ్ 1000 రూపీస్ అయితే పడింది. 1000 రూపీస్కి వాళ్ళే మేము అరేంజ్ చేస్తారంటే టెంట్, ఫుడ్, సీ ఫుడ్. మాకు అరేంజ్ చేసిన సీ ఫుడ్ ఏందో చెప్తాం మీకు. క్రాబ్స్, ఫిష్ అండ్ ప్రాన్స్ ఇవి అరేంజ్ చేసినారు. అండ్ చికెన్ ఇవన్నీ ఏమి మాకు పెట్టలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా రసం అండ్ ఫిష్ కర్రీ ఇంకొన్ని ఉంటాయి కదా, సో అవి అయితే చేసినారు. ఇవి మేము అరేంజ్ చేసుకున్న బడ్జెట్లో మాకు సెట్ అయిన ఫుడ్. అండ్ పర్ హెడ్ 1000 రూపీస్ పడింది. 4000 అయితే పే చేసినాం మేము. ఈ పులికాట్, ఈ ఐలాండ్ ఉంది కదా, మేము ఏదైతే ఐలాండ్కి వెళ్ళినామో ఆ ఐలాండ్లో స్టే చేయాలనుకుంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే, అమ్మాయిలకి అలో లేదంట. సో అమ్మాయిలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే అంట వాళ్ళకి అలవు. సో నైట్ అయితే అలో ఉండదు. మాక్సిమం అన్నీ చెప్పినా అనుకుంటాను. సో మీకు మేము కాంటాక్ట్ అయిన అతని నెంబర్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాం, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కావాలనుకుంటే. అండ్ మీరు మాట్లాడుకోవచ్చు, మీరు బార్గింగ్ చేసుకోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ యూ. సో అది. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, మీరు బాగా ప్రిపేర్ అయ్యారండి. బ్లాంకెట్స్
బ్లాంకెట్స్ ఇవన్నీ తెచ్చుకోండి. సో ఇక్కడ టెంట్ అంటే జస్ట్ ఏదో ఊరికే పట్టలాగా ఇచ్చేసి కప్పేసి వదిలేస్తారు అంతే, కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. సో బ్లాంకెట్స్ అవన్నీ ఎక్స్ట్రాగా తెచ్చుకునే కూడా ట్రై చేయండి. మాక్సిమం కాదు 100% తెచ్చుకోండి, లేదంటే ఆ చలికి అసలు మీరు నిద్రపోలేరు. అండ్ ఆ బోట్లో మనల్ని పిలుచుకొని వెళ్తారు కదా, సో వాళ్ళకి సర్టైన్ అమౌంట్, సర్టైన్ మెంబర్స్ అని మీరు ఫిక్స్ చేసుకునే అంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు ఏం అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ అది సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.